శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈనాడు మనం పద్మపురాణంలోని మాఘపురాణంలో 23వ అధ్యాయం చెప్పుకుందాం. ఇందులో సువ్రతుడనే అతని చరిత్ర ఉంది. దిలీప మహారాజా, మాఘమాస వ్రతం మానవులకు కామధేనువులాంటిది. సిరి సంపదలను, జవసత్వాలను, ఆయురారోగ్యాలను, భోగభాగ్యాలను, మంచి సంతతిని ప్రసాదిస్తుంది. జన్మాంతంలో మోక్షం ఇస్తుంది. ఈ వ్రతాన్ని నారదుల వంటి దేవర్షులు కూడా ప్రశంసించారు. దీని మహిమ చెప్పడానికి సాధ్యమే కాదు. దానికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను, విను. నర్మదా నది ఒడ్డున తళంగం అనే అగ్రహారం ఉండేది. అందులో వేదాంగాలు నిర్దుష్టంగా నేర్చిన బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. ఆ గ్రామం తృణకాష్ఠ జల సమృద్ధి కలది. అంటే అన్ని రకాలుగాను సమృద్ధి. అక్కడ గడ్డి బాగా దొరుకుతుంది, కట్టెలు బాగా దొరుకుతాయి. అంటే బ్రాహ్మణులు యజ్ఞయాగాలు చేసుకోవడానికి అవి అవసరం కదా. ఇక నీరు. అందులో సువ్రతుడనే బ్రాహ్మణుడు వేదాలు శాస్త్రాలు సంపూర్ణంగా చదివినవాడు. విద్యలకు పురుష రూపంలో ఉన్న సరస్వతి అని పేరు పొందినవాడు ఉన్నాడు. కుంభావ సరస్వతి అంటారు. ధనార్జనలో గట్టివాడు, మంచి మాటకారి. రాజుల కొలువులలో పండితులతో వాదించి వాళ్లను ఓడించి రాజుల వల్ల సంతృప్తిగా సత్కారాలు పొందుతూ అమితంగా ధనం సంపాదిస్తూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి అన్నీ ఉన్నాయి, ఐదవతనం లేదు అన్నట్లుగా ఔదార్యం లేదు. ఔదార్యం లేని వాడి బ్రతుకు అడవిలో ఉన్న చందన వృక్షం లాంటిది. అంటే చందన వృక్షం నగరంలో ఉంటే దాన్ని కొట్టి అందరూ పంచుకుంటారు. చందనం కట్టెతోటి అందరికీ ఉపయోగం ఉంటుంది కాబట్టి అది అందరికీ ఉపయోగపడుతుంది. అడవిలో ఉంటే ఏం లాభం? పాముల కాలవాలం అవుతుంది. చందన వృక్షాన్ని పాములు చుట్టుకుని ఉంటాయి. క్రమంగా తిలదానం వంటి దుర్దానాలు వంటి చెడు దానాలు కూడా పట్టడంలోకి ఆ సువ్రతుడు దిగజారిపోయాడు. కాసుకు కృతిపడి పిసనారి అయిపోయి మూట కట్టడం తప్ప పెట్టడం, కట్టడం, తినడం ఇవేవీ లేని దౌర్భాగ్యుడైపోయాడు. కట్టుకున్న ఇల్లాలు, కన్న సంతానం కూడా ఒక పూట తింటే మరొక పూట పస్తే. ఇట్లా ఉండగా ఒకనాటి రాత్రి వాడి ఇంట్లోకి దొంగలు ప్రవేశించి సువ్రతుడి నోరు నొక్కి పెడరెక్కలు విరిచికట్టి ఉన్నదంతా ఊడ్చుకుపోయారు. ఆ బెంగతో నెత్తి నోరు మొత్తుకుని ఏడ్చాడు సువ్రతుడు. ఆర్జించడం తప్ప అనుభవం లేని మూర్ఖుండైపోయానే అని పశ్చాత్తాపడ్డాడు. ఏం లాభం? వయస్సు మళ్ళీపోయింది. దానం, ధర్మం, సత్యం, దయా, సంధ్యావందనం కలలో కూడా ఎరగని ఆ లోభికి ఒక శ్లోకార్థం జ్ఞాపకం వచ్చింది. అది వ్యాసుల వారు చెప్పిన శ్లోకం. తాను చిన్నప్పుడు చదువుకున్నది. మాఘే నిమగ్నా సలిలే సుశీతే విధూత పాప స్త్రీదివం ప్రయాంతి అని. మాఘమాసంలో చన్నీట స్నానం చేసిన వారు పాప విముక్తులై స్వర్గానికి వెళతారు అని. ఎక్కడికి వెళ్ళడానికి శక్తి లేదు. ఎట్లాగో శ్రమపడి నర్మదా నదికి వెళ్ళాడు. అది మాఘమాసం. సహజంగా మంచు కురిసే దినాలవి. అన్ని ఆశలు వదులుకున్నవాడు ఊపిరి బిగబట్టి నదిలో మునిగాడు. గట్టుకు వచ్చి సంధ్యావందనం చేశాడు. గోవిందనామ సంకీర్తనం చేస్తూ ఇంటికి వచ్చాడు. ఆ విధంగా 9 దినాలు నర్మదలో స్నానధ్యానాలు చేశాడు. 10వ నాడు స్నానం చేసి గట్టుకు వచ్చాడు. చలికి కొంకరపోయాడు, కదలలేకపోయాడు. గోవిందా గోవిందా అంటూ పడిపోయాడు. అంతే. బంగారు గంటల రవళితో ఇంద్రదూతల విమానం తీసుకువచ్చారు. దాన్నెక్కి స్వర్గానికి వెళ్ళి ఒక మన్వంతరం అక్కడ ఉండి తిరిగి భూలోకంలో బ్రాహ్మణుడై పుట్టి మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ ఒక ప్రళయం అయిపోయే వరకు ఉండి మళ్ళీ భూలోకంలో గొప్ప వంశంలో బ్రాహ్మణుడై పుట్టి అటువంటి మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ ఒక ప్రళయం అయ్యే వరకు ఉండి మళ్ళీ భూలోకంలో గొప్ప వంశంలో బ్రాహ్మణుడై పుట్టి కాశీలో మాఘస్నానం చేసి విశ్వేశ్వరుడి కృప వల్ల జన్మాంతంలో శివసాయుధ్యం పొందాడు. మాఘమాసంలో స్నానం, ధ్యానం, దానం ఈ 3 ప్రభావాలు ఇట్లాంటివి అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు చెప్పారు. దీంతో మనం 24వ అధ్యాయం ముగించుకున్నామండి. రేపు పద్మపురాణంలోని మాఘపురాణంలో 24వ అధ్యాయం చెప్పుకుందాము. స్వస్తి.